నాకు పొలం ఒకటి 74లో రిజిస్టర్ ద్వారా కొన్నాను. పూర్వం వెళ్ళిన ఫైర్ స్టేషన్ ఎదురుగా ఉండే దాంట్లో నా సైట్ ఉంది. 74 నుంచి నేనే ఫీల్డ్ లో ఉండి చేసుకుంటా ఉన్నాను. దాంతో ఈ మధ్య చాపాటి నారాయణ రెడ్డి సర్వే నెంబర్ 1009B 3 ఎకరాల 8 సెంట్లు పొలం అది. ఆ పొలం మీద ఈ చాపాటి నారాయణ రెడ్డి అని ఒక రౌడీ షీటర్ నా మీద కబ్జా చేయాలని ప్లాన్ వేసి దాని మీద 4 సార్లు నా మీద అటాక్ చేసినాడు. పొలంలో ఒకసారి బోర్ వేసుకుంటా అంటే బోరు బూడ్చినాడు 2011 ఆ ప్రాంతంలో. మళ్ళా 2012లో దొంగ పట్టా సృష్టించి హైకోర్టులో నా మీద పిటిషన్ వేసినాడు. ఆ పిటిషన్ మళ్ళా కొట్టేసినారు. అది మళ్ళా 2015లో నా మీద నా కొడుకు నేను పొలంలో పని చేసుకుంటా ఉంటే నా మీద అటాక్ చేసి గొడ్డలితో వచ్చి నన్ను చంపుతాము చేస్తామని బెదిరించినాడు. మా కొడుకు దెబ్బలు తగిలినాయి. కడపలో రిమ్స్ లో కూడా అడ్మిట్ చేసినాము. 3 రోజులు అక్కడ ఉన్నాడు. అందువల్ల ఆ రౌడీ షీటర్ బారి నుంచి మమ్మల్ని కాపాడాలని మేము కోరుతున్నాము. మేము కొన్న టైంలో ఇక్కడ ఊరు లేదు, ఏం లేదు. చిన్న ఊరు పూర్వం వెళ్ళ అన్ని పొలాలు ఉన్నాయి. 1 కిలోమీటర్ వరకు పొలాలే ఉన్నాయి. ఇప్పుడు ఊరు పెరిగింది కాబట్టి అందరికి దాని మీద కన్ను పడింది. దానివల్ల మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు దయ ఉంచి మమ్మల్ని సేవ్ చేయండి. చాలా మంది ఇదే పని చేస్తా అన్నాడు కాబట్టి తన బారి నుంచి ప్రజలను కాపాడండి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది ఇతను వైసీపీ జిల్లా కార్యదర్శి అని పేరు పెట్టుకొని ఆ పార్టీ తరఫున పనిచేస్తా ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయినాము. ఎంఆర్ ఆఫీస్ ఎంఆర్ పలకనే పలకరు. వాళ్ళన్ని లంచాలు తీసుకునేది ఇస్తా అంటారు డిపార్ట్మెంట్. దానికి మనం ఏం చేస్తాం? మనం అరికట్టలేం కదా. కాబట్టి మిమ్మల్ని మాకు కాపాడండి అని కోరుతున్నాం. కడప జిల్లా కాశీనారాయణ మండలం సార్ మాది. సావిశెట్టిపల్లి గ్రామంలో వడ్డమాను విలేజ్ గ్రామ పంచాయతీలో ఉండే నాగురయ్య కాశమ్మ అనే వారి పేరులో పట్టాపాదారు పాస్బుక్లు పీకోడు మండలం ఎంఆర్ఓ గారు, మళ్ళా కాశీనారాయణ మండలం ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరు ఇచ్చింది సార్. మరి ఇచ్చి మళ్ళీ ఇచ్చిన తర్వాత మేము 2004 దున్నుకుంటా పోతే ఒక భూకాపీ చాపాటి నారాయణ రెడ్డి అనే అతని లెక్కలు ఓబ్రమ్మ భీమంటపు సౌదరావుపల్లి గ్రామ వాస్తవులు సార్ అడ్డుపడి అప్పుడు గత 25 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పెట్టు మా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఏ న్యాయం జరగడం లేదు సార్. మాకు చాలా నిరుపేదలం సార్. మేము చాలా అన్యాయం అయిపోయినాం సార్. మాకు ఆధార పిల్లలము తినడానికి కూడు బట్ట కుడతలేక నిలబడిపోయి కేసులు పెట్టి మమ్మల్ని బద్వేలు సివిల్ కోర్టులో పెట్టి తిరుగుతూ దౌర్జన్యంగా దున్నుతూ కేసులు పెడుతూ ఇబ్బంది పెడతాను సార్ మమ్మల్ని. కలెక్టర్ ఆఫీసులు ఆర్డీఓ ఆఫీసులు కాళ్ళు చేతులు అరిగిపోయేదాకా తిరిగినా కానీ గత 28 సంవత్సరాలు 49 సంవత్సరాలు వచ్చేసి సార్ నాకు. మా అమ్మ నాగురాయ కాశమ్మ అనే వారు కూడా చనిపోయారు సార్. మేము ఎన్నిసార్లు కలెక్టర్ న్యాయం జరగక కిందికి వచ్చాకు మా కలెక్టర్లు చేయమని కిందికి వచ్చాక చాలా అన్యాయం జరిగి కలెక్టర్ని డైరెక్ట్గా కలిసి వీడికి మీరే న్యాయం చేయాలి సార్ అని కోరినాం సార్.